హలో అండి. అయితే సొరకాయ ఫ్రై చేస్తున్నా. సొరకాయ ఇది తాళింపు. కొన్ని ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకున్నా, కొద్దిగా మినపప్పు, కొంచెం ఎండుమిర్చి ఇట్లా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది సొరకాయ అయితే మాది విజల్ పెట్టుకున్నానండి. వాటర్ అయితే ఏం తీసేయలేదు దాంట్లో నుంచి. ఊరికే ఒక అర గ్లాస్ వాటర్ వేసి విజల్ పెట్టుకున్నా. అంటే కొంచెం కాయ ముదురుగా ఉంటే ఇట్లా విజల్ పెట్టుకున్నా. లేతగా ఉంటే డైరెక్ట్గా ఇందులోకి వేసేయచ్చు, కొంచెంసేపు ఉడికించుకోవచ్చు. ఇది కొద్దిగా అల్లం పేస్ట్, ఇది కొద్దిగా టమాటా, ఇది కొద్దిగా ధనియాల పొడి అండి. మనం మసాలా దినుసులు అన్నీ వేసి కొట్టించుకున్నాం కదా, ఆ ధనియాల పొడి ఇది. కొద్దిగా లైట్గా పసుపు అండి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత దీన్ని ఇందులో వేసుకోవాల్సిందే. మనమేం వాటర్ ఏం తీసేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఇట్లా చేసుకున్నామంటే. ఉప్పు కాయలోకి వేసేస్తాను కాబట్టి ఇప్పుడు వేసుకోలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదిగోండి మా లంచ్. రైస్, పప్పు కూరకు. ఇదిగోండి పప్పు కూరకు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ లంచ్ అంతా అయిందండి. థ్యాంక్ యూ.